కాపు జేఏసీ నాయకులు వీరిశెట్టి సుబ్బారావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ పదవికి రాజీనామా చేశానన్నారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని, జనసేన పార్టీలో పనిచేసిన వారికి గౌరవం దక్కలేదన్నారు. ఎంతో మంది టీడీపీ జనసేన పార్టీల నుండి వైసీపీలోకి వస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ నుంచి ఒక 4 రోజుల క్రితం నేను నా క్రియాశీలక సభ్యత్వానికి, అదేవిధంగా నాకున్న పదవి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నా ప్రణాళిక ప్రకారం నేను ఒక 2 రోజుల్లో వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీలో జరిగిన చాలా విషయాలు మీ అందరికీ తెలిసినదే. మేము నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాం. పార్టీలో మేమెంతో మాకున్న ప్రాబల్యాన్ని బట్టి, మేకున్న క్యాడర్ని బట్టి కూడా మేము మా ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేయడం జరిగింది. సో తర్వాత కూడా జరిగిన పరిణామాలు కూడా ఎలా ఉన్నాయంటే, పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, తర్వాత కూటమిగా ఏర్పడి ఇప్పుడున్న రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ కూడా సరైన ప్రాధాన్యత లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అండర్లో మన జనసేన, బీజేపీ నడుస్తుంది తప్ప జనసేన పార్టీ, టీడీపీ కలిసి నడవట్లేదు. సో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు టీడీపీ వాళ్ళు. తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసినా కానీ, అదేవిధంగా వాళ్ళు చెప్పే ఏదైనా సభలు జరిగినా కానీ మా ఎవరికి కూడా ప్రాధాన్యత లేదు జనసేన పార్టీలో. మేము పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మేము ఆయన ఏమనట్లేదు. కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలకు మాత్రం మేము తప్పుపడుతున్నాం. సరే, ఆయన ఏం ఆశించారో మాకైతే తెలియదు, కానీ మాకైతే నచ్చలేదు. సో ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను రిజైన్ చేయడం జరిగింది నా పదవికి, క్రియాశీలక సభ్యత్వానికి. సో ఆ తర్వాత మీకు తెలిసిందే, నేను మీ అందరి ముందే నేను ప్రకటించాను ఒక 4 రోజుల క్రితం. ఇప్పుడు నా అనుచరుడు, నా శ్రేయోభిలాషి, అదేవిధంగా నా స్నేహితుడు చిన్నప్పటి నుంచి, సో టీడీపీలో క్రియాశీలకంగా గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అతనికి కూడా సరైన న్యాయం లేక ఎంతో కష్టాలు పడి అతనుకున్న ఆస్తులను కూడా అమ్ముకొని పార్టీ కోసం, టీడీపీ కోసం పనిచేయడం జరిగింది. తర్వాత నాకు ఎన్నోసార్లు చెప్పాడు, ఇలా బాబాయ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, సో ఎలాగా అది అని చెప్తే నేను కూడా కొన్ని రోజులు ఎలాగో సర్వైవ్ అయిపో అని చెప్పేసి ఆ రోజు కూడా నేను అతనికి ఎన్నో సలహాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా నేను రిజైన్ చేసిన వెంటనే తను కూడా బాధపడి ఎందుకు రిజైన్ చేసావు సో అంటే నేను చెప్పాను. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని అతను కూడా నాకు సపోర్ట్గా ఈరోజు టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అవ్వడానికి అతను కూడా నిర్ణయించుకున్నాడు. అలాగే అతని నాగేశ్వరరావు గౌడ్, సో అలాగే తన శ్రీమతి దొంతా సుశీల గారు కూడా పోయిన ఎలక్షన్లో 25వ వార్డు నుంచి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ వార్డు నుంచి తను కూడా కార్పొరేటర్గా ఎలక్షన్లో నిలబడటం జరిగింది. ఐ థింక్ 1980 దాకా ఓట్లు వచ్చినాయి. సో తను కూడా వాళ్ళ కుటుంబం మొత్తం టీడీపీ కోసం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇప్పుడున్న ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నిలబెట్టారు. సో నిలబెట్టి కూడా ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందిన నా స్నేహితుడు నాగేశ్వరరావు గౌడ్ కానీ, అదేవిధంగా సుశీల గారు కానీ పట్టించుకోకుండా పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా నాకు ఈ విషయాలు చెప్పిన తర్వాత నిజంగా బాధపడ్డాను. సో వాళ్ళు ఒకటే మాట అన్నారు, బాబాయ్ సుబ్బారావు గారు, మీరు ఎటు వెళ్తే అటు నా సపోర్ట్ మీకు ఉంటుంది, నీతో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తిని, మీకోసమే పనిచేస్తాను. సో అతను టీడీపీలో ఉన్నా కానీ పార్టీ కోసం కష్టపడుతున్నాడు, మనకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు. ఇప్పుడు కూడా నా దారిలోనే అతను రావడానికి నిర్ణయించుకున్నాడు. తరుణంలో మీ అందరికీ నేను సుపరిచితుండే, తెలుగుదేశం పార్టీలో ఎందుకు క్రియాశీలకంగా ఉండాల్సి వచ్చిందంటే బీసీలకు ప్రాముఖ్యత కలిగించిందనే ఒక ఆశతో ఇన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఇవాళ టీఎన్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా. నాకు
తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు నెలకొల్పిందంటే దానికి చిన్న ఉదాహరణ, నాకు టీఎన్టీసీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న కోవెలముడి నాని గారు స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరెవరు వాడికి ఇవ్వటానికి, మీరెవరు వాడికి చేయటానికి అని చెప్పి ఒక అక్కస్తో నా మీద విషం చిమ్మే ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ స్టేట్ కమిటీ నా పనితనాన్ని నమ్మి నన్ను గుర్తించి అదే జిల్లా అధ్యక్షుడి పదవి మళ్ళీ కంటిన్యూ అవ్వమని చెప్పి నాకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. నేను అలాగనే అధ్యక్ష పదవిలో కొనసాగుతూ నా నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో నేను అధ్యక్షులను కానీ పంచాయతీ కానీ అంతా బాగా చేసుకుంటున్న తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎవరికి వచ్చిందా సీటు, ఓసీలకు వచ్చిందా, బీసీలకు వచ్చిందా, బీసీలకు వస్తే బాగుండు, బీసీలకు వస్తే తగు న్యాయం జరిగింది, మాకున్న బీసీల్లో సమస్యలు కూడా నెరవేరుస్తారని ఆశపడ్డ తరుణంలో శ్రీమతి పిడుగురాళ్ళ మాధవి అలియాస్ గల్లా మాధవి గారికి టికెట్ రావడం జరిగింది. ఆమె నా రజక సోదరి, బీసీ సోదరి. ఆమెకు టికెట్ రావడంతో ఎంతో సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోయాను. నా బీసీ సోదరికి టికెట్ వచ్చింది, నా తోటి బీసీ మహిళకి ముందుకు వచ్చాను పోటీ చేయడానికని. కానీ తర్వాత తెలిసింది ఆమె ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని, తను అగ్రస్థానంలో ఉన్నాడని, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని, ఇంకా పలు రకాలుగా వాళ్ళకి అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయని, హాస్పిటల్స్ ఉన్నాయని, అవి ఉన్నాయని, ఇవి ఉన్నాయని అన్నీ తెలిసింది. అయినా కానీ ఓసీ వర్గం గురించి మనం మాట్లాడని పని లేదు. ఎందుకంటే మనం బీసీలం కాబట్టి మన బీసీల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని చెప్పి బీసీలు మంచి జరగాలని కృషి చేయాలని చెప్పి పాకులాడాను.